హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త వంటని పరిచయం చేయబోతున్నానండి. అదేంటంటే మైసూర్ దాల్ కర్రీ అండి. ఫ్రెండ్స్, ఇది నేను ముందుగానే ఒక 1 అవర్ నానబెట్టేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా నానబెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుందండి, బాగుంటుంది కూడా, ఎక్కువ టైం పట్టదండి, తొందరగా అయిపోతుందండి. ఫ్రెండ్స్, నేను ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి అండి. మైసూర్ దాల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, నేను ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఫ్రెండ్స్, జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెండ్స్, కరివేపాకు కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రెండ్స్, ఇవి మగ్గడానికి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందామండి. ఫ్రెండ్స్, మనం పప్పు ముందుగా నానబెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి, తొందరగానే అయిపోతుందండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ముందుగా నానబెట్టుకోకపోతే ఇదే ప్రాసెస్లోని కుక్కర్లోని వేసేసుకొని 3 విజిల్స్ పెట్టుకుంటే కూర ప్రిపేర్ అయిపోతుందండి, రెడీ అయిపోతుంది. నేనంటే నానబెట్టుకున్నాను కాబట్టి ఇలాగా కడాయిలో చేసి చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, చూడండి, ఆనియన్ మగ్గిపోయిందండి. దీంట్లోకి మనం ముందుగా నానబెట్టేసుకున్న మైసూర్ దాల్ వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది చపాతీలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత వేసేసుకుందామండి. ఒక 2 మినిట్స్ దాకా మనం మగ్గించుకుంటే కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడు తర్వాత ప్రాసెస్లోకి మనం వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మూత వేసేసుకున్నామండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలండి. లైట్గా కారం అండి, ఎక్కువ కాదు, కొంచెమే. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. మనం ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత సరిపోతే వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పప్పు బాగా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలండి. నేను దగ్గర పడ్డాక చూపిస్తాను. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా దగ్గర పడే వరకు పప్పు ఉడికిపోయిందండి. ఇలా ఉంటే సరిపోతుందండి. నేను కొంచెం ఇందులో లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, కొంచెం గరం మసాలా పొడి ఉంది, ఒక 1/2 స్పూన్ దాకా. ఫ్రెండ్స్, ఇలా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మన మైసూర్ దాల్ రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ చేసుకొని మనం తినేయడమేనండి. ఫ్రెండ్స్, ఈ పప్పు చల్లారిన తర్వాత నిమ్మకాయని పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ మైసూర్ దాల్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.